ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం హృదయాన్ని తాకే వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. యోహాను 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈ వాక్యం మీ జీవితాన్ని ఎలా మార్చగలదో ఈ వీడియోలో చూద్దాం. ప్రియులారా, ఈ మాటలు ఎవరు చెప్పారు తెలుసా? యేసు స్వయంగా. యేసు చెబుతున్నారు, నా నామమున అడిగితే, అంటే మన బలం మీద కాదు, మన యోగ్యత మీద కాదు, యేసు శక్తి మీద. మనము చాలాసార్లు ప్రార్థన చేస్తాం కాని సందేహంతో, భయంతో అడుగుతాం. కాని యేసు చెబుతున్నారు, నన్నడుగు, నేను చేస్తాను. ఈ రోజు మీ జీవితంలో ఏది కావాలి? ఆరోగ్యం కావాలా? ఆర్థిక సమస్యల పరిష్కారమా? కుటుంబ సమాధానమా? మనశ్శాంతి కావాలా? మనము మనుష్యుల దగ్గరకు వెళ్తాం, కాని యేసు నామంలో మోకాళ్లపై పడితే అసాధ్యమని ఏదీ ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మనమందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రభువైన యేసయ్యా, నీ నామంలో అడిగితే నీవు చేస్తావని వాగ్దానం చేశావు. ఈ రోజు నీ నామంలో మా అవసరాలను నీ ముందుంచుతున్నాము ప్రభువా. ఆరోగ్యం లేనివారికి స్వస్థత ఇవ్వుము, సమస్యల్లో ఉన్నవారికి మార్గం చూపుము, బాధలో ఉన్న హృదయాలకు సమాధానం దయచేయుము. నీ నామంలో అడుగుతున్నాము యేసయ్యా, ఆమెన్. ప్రియులారా, యేసు నామంలో అడగడం ఎప్పుడూ ఆపవద్దు. ఆయన వాగ్దానాలు నిజమైనవే. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో దేవుని వాక్యంతో కలుద్దాం. దేవుడు మీతో ఉండుగాక.